ఒక మాట. మన జాతీయ మృగం రాయల్ బెంగాల్ టైగర్ అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందంగా గంభీరంగా ఉండే ఈ బెంగాల్ పులిని జాతీయ మృగంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే మన దేశంలో చాలా పులులు ఉన్నాయి. మరి వాటి సంఖ్య మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? దేశంలో ఇన్ని పులులు ఉన్నాయన్న వివరాలు మనకు తెలుసు కదా. మరి వాటిని ఎవరు లెక్కించారు? ప్రతి 4 ఏళ్లకు ఒకమారు పులులను లెక్కిస్తారు. వాటిని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందామా? అన్నట్టు మీరు కూడా పులులను లెక్కించే కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఎలాగో తెలుసుకోవాలని ఉందా? ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మా ఒక మాట ఛానల్ను కాస్త సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాలు మేమందిస్తున్నామని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దేశవ్యాప్తంగా ప్రతి 4 ఏళ్లకు ఒకమారు అటవీ శాఖ నేతృత్వంలో జాతీయ పులుల గణన జరుగుతుంది. 2022లో జరిగిన పులుల లెక్కింపులో మొత్తం ఇండియాలో 3,967 పులులు ఉన్నట్టు అటవీ శాఖ వెల్లడించింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అలాగే నల్లమల టైగర్ రిజర్వ్లో పెద్ద పులులు ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల మానిటరింగ్ ప్రోగ్రాంగా ఈ పులుల గణన కొనసాగుతుంది. 2026లో అత్యంత పకడ్బందీగా వీటిని లెక్కించనున్నారు. అయితే పులుల లెక్కింపు ఎలా జరుగుతుందని మీకు అనుమానం కలగవచ్చు. ఈ లెక్కింపులో పౌరులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొనవచ్చు. అందులో మీరు కూడా పాల్గొనవచ్చు. ఎంపికైన ప్రతి వాలంటీర్ వారం రోజుల పాటు దట్టమైన అడవుల్లో ప్రయాణం చేసి ఒక కొత్త అనుభూతిని పొందవచ్చు. ప్రతిరోజు 15 కిలోమీటర్లు నడిచి పులి అడుగుజాడలు, అడుగుల ముద్రలు, మల చిహ్నాలు, నివాస ప్రాంతాలను గుర్తించాల్సి ఉంటుంది. వాలంటీర్గా వెళ్లాలనుకునేవారు తమ వివరాలను అటవీ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని అభయారణ్యాల్లో ఈ 4 ఏళ్లలో పులులతో పాటు ఇతర జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే అత్యంత పకడ్బందీగా వీటి లెక్కింపు జరపాలని నిర్ణయించారు. వాలంటీర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి అధునాతన గుర్తింపు పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక దేశవ్యాప్తంగా 2022లో జరిగిన ఈ లెక్కింపులో పులుల సంఖ్య 3,967గా తేలింది. 2018తో పోలిస్తే దాదాపు 1000 పులుల సంఖ్య దేశంలో పెరిగింది. 2014లో వీటి సంఖ్య 2,226 కాగా 2006లో మాత్రం 1,411 మాత్రమే. 2026లో దేశంలో ఉన్న 8,27,000 చదరపు కిలోమీటర్లలో ఉన్న అభయారణ్యాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. 65,000కు పైగా అటవీ బీట్లను వాలంటీర్లు కవర్ చేయాల్సి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 4,000 బీట్లను వాలంటీర్లు కవర్ చేయాల్సి ఉంటుంది. దక్కన్ ప్రాంతంలో మన తెలుగు రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం పెద్దది. ఇక శాస్త్రీయమైన డేటా కోసం ఈసారి అటవీ అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రజల్లో వన్యప్రాణులపై అవగాహన కలుగుతుందన్నది వారి ఉద్దేశం. చూశారు కదా మా ఒక మాట పులుల లెక్కింపును ఎలా వివరించిందో. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు మాకు అందించండి. లోపాలుంటే కమెంట్స్లో చెప్పండి. వాటిని సరిదిద్దుకొని మెరుగైన సమాచారం ఒక మాటగా మీకు అందిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? పులులతో వారం రోజుల పాటు అడవుల్లో షికారు చేయాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సమీప అటవీ శాఖ కార్యాలయానికి వెళ్ళి మీ వివరాలను అందించి పులుల గణనలో పాల్గొనండి.